ఛాన్స్ ఉంది కాబట్టి ఈ పార్టీ ఫ్యామిలీ రాజకీయాలు సర్దుమణిగితే పార్టీ ఐక్యంగా ఉంటుంది. కేసీఆర్ రైట్. రాజధాని అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి కాస్త వైఖరి మార్చుకున్నట్టుగా కనిపిస్తోంది. నిన్నటి ప్రెస్ కాన్ఫరెన్స్లో అమరావతి అంశాన్ని ప్రస్తావించారు అండ్ కొన్ని ఆరోపణలు చేశారు. ఆరోపణలు అనే కంటే సూచనలు అంటే బాగుంటుందేమో. ఏంటి వెనక్కి దగ్గర ఈ 3 క్యాపిటల్స్ విధానం నుంచి వైసీపీ వెనక్కి తగ్గిందని అర్థం చేసుకోవాలా? మెత్తబడ్డారా అమరావతి విషయంలో? ఎస్ అండి. ఇప్పుడు మీరు మాట్లాడేది చాలా ఇంపార్టెంట్ విషయం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మీడియాని ఉద్దేశించి మాట్లాడిన మాటల్లో అంటే పరోక్షంగా ఉన్న ఒక విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. అది ఏంటి? అమరావతికి సంబంధించి ఇప్పుడు వరకు వైసీపీ స్టాండ్ ఏంటి? 3 క్యాపిటల్స్. ఏది? వైజాగ్ ఉండాలి, అటు కర్నూలు ఉండాలి, ఇటు విజయవాడ ఉండాలి. కానీ నిన్న ఆయన మాట్లాడే చూడండి, ప్రధానమంత్రి వచ్చి అమరావతి రీస్టార్ట్ చేశారు. అప్పుడు అటెండ్ అవ్వలేదు. కానీ ఈ ఒక్క నెల 20 రోజుల వ్యవధిలో ఏమైపోయింది అంటే నిన్న ఆయన ఒక మాట అన్నాడండి. అది ఏంటి? మీరు అమరావతికి ఆరోపణ కింద కనిపిస్తుంది, కానీ అది మెట్టు దిగినట్టు కనిపిస్తుంది. ఆయన విజయవాడ ఇప్పుడు అమరావతి ప్రాంతాన్నే రాజధానిగా కూడా ఆయన అంగీకరించినట్టు కూడా కనపడుతుంది. ఎందుకు మెత్తపడ్డాడు అనే విషయాన్ని చూడండి. ఆయన ఏం మాట్లాడారు? అమరావతి కోసం మీరు అప్పులు చేస్తున్నారు, ఈ అప్పులు భరింప సఖ్యం కాదు ఆంధ్రప్రదేశ్ మీద. అమరావతి మీద ఇప్పటికే 1,00,000 కోట్ల ఖర్చు పెట్టారు, ఇంకా లక్షల కోట్లు కావాలి, ఎక్కడి నుంచి తెస్తారు మీరు? దీని బదులు ఈ విజయవాడ గుంటూరు మధ్యలో ఉన్న 34 కిలోమీటర్ల ఈ దూరం ఉన్న ఈ ప్రాంతాల్లో మీరు బిల్డింగులు కడితే ఇటు ఇటు గుంటూరు విజయవాడ కలిసి ఒక పెద్ద సిటీ కింద ఫామ్ అవుద్ది కదా, అదే రాజధాని అవుద్ది కదా అని ఒక పరోక్షంగా మాట్లాడారు. అంటే ఏంటి? 3 క్యాపిటల్స్ నేను పెట్టినట్టే నేను దానికి కట్టుబడి ఉంటానని మాట్లాడలే. అంటే రాజధానిగా ఉంటుంది కదా అని మాట్లాడడం అంటే ఆయన అమరావతిని విజయవాడ ప్రాంతాన్ని రాజధానిగా అంగీకరించినట్టే కదా, ఒక మెట్టు దిగినట్టే ఈ విషయంలో. ఎందుకంటే 3 క్యాపిటల్స్ అనేది మాట్లాడలేదు, దాన్ని వదిలేసినట్టే మాట్లాడారు ఆయన పరోక్షంగా దీన్ని రాజధాని ప్రాంతాన్ని ఇలా అభివృద్ధి చేయండి సూచనలు చేసినట్టే అయింది కూటమి ప్రభుత్వానికి. ఇది చాలా నర్మగర్భంగా ఉంది. దీన్ని ఎవరు ప్రస్తావించలేదు, ఎందుకో నాకు తెలియదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇక తప్పదేమో. ఎందుకంటే అటు వైసీపీ పార్టీలో మూల స్తంభాలుగా ఉన్న పెద్దిరెడ్డి గారి యాంటిసిపేటరీ బెయిల్ని తిరస్కరించింది ఇటు కోర్టులు, అప్పర్ కోర్ట్స్. ఇప్పుడు ఆయన జైలుకి వెళ్ళే పరిస్థితి. పెద్దిరెడ్డి గారు జైలుకి వెళ్ళారు అంటే రాయలసీమ ప్రాంతంలో ఒక పెద్ద మూలస్తంభం కూలిపోయినట్టు. విజయసాయిరెడ్డి గారు బయటికి వెళ్ళిపోయారు, అది జగన్ గారే చెప్తున్నారు. ఇంకొకటి ఉంది, సజ్జల ఆయన కూడా ఒక పెద్ద మూలస్తంభం, ఆయన కూడా జైలుకి వెళ్ళే పరిస్థితి ఫారెస్ట్ యాక్ట్లో. ఇది పవన్ కళ్యాణ్ గారు చాలా జాగ్రత్తగా చట్టపరంగా కక్ష సాధింపు లేకుండా వాళ్ళు చేసే నేరాలు చట్టపరంగా చేశారు. ఇది సావు దెబ్బ ఇప్పుడు వైసీపీకి. మూల స్తంభాలు కూలిపోతున్నాయి, ఎలా కాపాడుకోవాలి? ఇది. రెండో విషయం ఏంటంటేనండి, ఇప్పుడు మోడీ గారు సభకి ఈయన వెళ్ళే, మోడీ గారే కదా ఈయన శక్తి, ఈయన వెనకాల ఉన్న అదృశ్య శక్తి ఒక రకంగా ప్రొటెక్ట్ చేసేది. ఇది చాలా వరకే ఇప్పుడు మోడీ గారికే కోపం తెప్పించే పని. మోడీ గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వస్తే అంతటి నేత, గొప్ప నేత, ఇప్పుడు ఇండియన్స్ అందరూ యుద్ధవీరుడిగా కొలిసే ఒక మోడీ ఆంధ్రప్రదేశ్ వస్తే ఈయన పలకరింపు కూడా పలకరించలే, కనీసం అక్కడ కూడా వెళ్ళే, అది కూడా ఇన్విటేషన్ ఉంటే. మరి మోడీ గారు కోపం రాదా? ఇటు మోడీ గారు కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి ఉండొచ్చు. సో మోడీ గారు కోపం వస్తే తట్టుకునే పరిస్థితి వైసీపీ నేతకు లేదు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఈ అమరావతి విషయంలో కాస్త మెతక వైఖరి, దాని అంగీకారం అనేదే ఈయనకి శ్రీరామ రక్ష, ఈయన మూలస్తంభాలకి శ్రీరామ రక్ష. ఇప్పుడు ఒకవేళ ఆయన అమరావతిని అంగీకరిస్తే, అమరావతి వస్తే ఆంధ్రప్రదేశ్కి, స్వర్ణాంధ్రప్రదేశ్కి అభివృద్ధి వస్తే ఇటు చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అసలు ఈయన క్షమించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు కూటమి ప్రభుత్వం కోరుకునేది అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, స్వర్ణాంధ్రప్రదేశ్. అది కావాలంటే అమరావతి కావాలి, అది కావాలంటే ఇప్పుడు ఈ కారిడార్ ప్రాజెక్టులు, పెద్ద ప్రాజెక్టులు కావాలి, పోలవరం కావాలి. ప్రతిపక్షం కూడా సపోర్ట్ చేస్తుంటే ఒక అద్భుతమే అది. కాబట్టి మూలస్తంభాలు రక్షించుకోవడానికి మెతక వైఖరి వచ్చిందేమో అని నా అభిప్రాయం. ఇక